ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కౌన్సిల్ హాల్లో ఎథిక్స్ కమిటీ రూల్స్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. కమిటీ సభ్యులుగా దామోదర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, నెల్లికంటి సత్యం ఉన్నారు. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన రూల్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ కమిటీలో తీన్మార్ మల్లన్న, శంకర్ నాయక్, కోటిరెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్కా కొమరయ్య, మిరాజ్ రియాజ్ ఉల్ హసన్, నెల్లికంటి సత్యం, శ్రీపాల్ రెడ్డి, బసవరాజ్ సారయ్య సభ్యులుగా ఉన్నారు. సమావేశాలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, దేశపతి శ్రీనివాస్, నెల్లికంటి సత్యం తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ కౌన్సిల్ హాల్లో ఎథిక్స్ కమిటీ రూల్స్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. కమిటీ సభ్యులుగా దామోదర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, నెల్లికంటి సత్యం ఉన్నారు. అలాగే మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన రూల్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ కమిటీలో తీన్మార్ మల్లన్న, శంకర్ నాయక్, కోటిరెడ్డి వెంకటరమణారెడ్డి, మల్కా కొమరయ్య, మిరాజ్ రియాజ్ ఉల్ హసన్, నెల్లికంటి సత్యం, శ్రీపాల్ రెడ్డి, బసవరాజ్ సారయ్య సభ్యులుగా ఉన్నారు. సమావేశాలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, దేశపతి శ్రీనివాస్, నెల్లికంటి సత్యం తదితరులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణ కౌన్సిల్ అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో తెలంగాణకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానం పైన, సభ్యులు నడుచుకోవాల్సిన విధానం పైన ఎథిక్స్ కమిటీ మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి ఎథిక్స్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇప్పుడే కౌన్సిల్ హాల్లో ప్రారంభమైంది. ఈ ఎథిక్స్ కమిటీలో కౌన్సిల్లో వ్యవహరించాల్సిన విధానం, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, వాళ్ళు మాట్లాడాల్సిన భాష, గతంలో కౌన్సిల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు వాడిన భాష పైన కూడా అభ్యంతరాల పైన ఎలా వ్యవహరించాలి, నూతనంగా వచ్చిన ఎమ్మెల్సీలు ఎలా వ్యవహరించాలి అనే అనేక అంశాల పైన సభలో, ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే సభలో సభ్యులు వ్యవహరించాల్సిన విధి విధానాల పైన, వాళ్ళ మాట తీరు పైన, ఆ ప్రతి అంశం పైన ఈ రోజు ఎథిక్స్ కమిటీ చర్చిస్తుంది. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షునిగా ఉన్నారు. అలానే అన్ని పార్టీల నుంచి, సిపిఐ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం ఉన్నారు, బీజేపీ నుండి అంజిరెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క సభ్యుల్ని, ఆ చట్టసభలో ఏదైతే కౌన్సిల్లో ఉన్న సభ్యుల్ని ఒక్కొక్కరిని తీసుకొని ఒక 5 సభ్యులతో ఎథిక్స్ కమిటీ వేశారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే చట్టసభలో ఏదైతే కౌన్సిల్లో సభ్యులు మాట్లాడుతున్న భాష కావచ్చు, పోడియం దగ్గర స్పీకర్, చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ సభ కొనసాగుతున్న సమయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు పైన కానీ, గతంలో ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా, ఎథిక్స్ విలువలతో కూడిన ఒక ప్రసంగాలు ఉండాలి, చట్టసభల్లో విలువలతో కూడిన విధానంతో మాట్లాడాలి, అక్కడ చైర్మన్ పోడియం ని గౌరవిస్తూ, చైర్మన్ సీట్ ని గౌరవిస్తూ, అలానే మాట్లాడే విధానం, ఇతరుల పట్ల, తోటి సభ్యుల పట్ల కానీ, మంత్రుల పట్ల కానీ వాళ్ళ మాట్లాడాల్సిన వ్యవహార శైలి, వాళ్ళ భాషా తీరు పైన కూడా ఇలా అనేక అంశాలపైన ఈ ఎథిక్స్ కమిటీ చర్చిస్తుంది. గతంలో చర్చించిన ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, అవమానపరిచేలాగా మాట్లాడిన వ్యాఖ్యల పైన కానీ చర్చిస్తారు. భవిష్యత్తులో కూడా వ్యవహరించాల్సిన విధానాల పైన సభ్యులు, కొత్తగా నూతనంగా వచ్చిన సభ్యులు కావచ్చు, కౌన్సిల్ కు నూతనంగా వచ్చిన సభ్యులు ఎలా ఉండాలి, ఎలా హుందాగా భాష తీరు, వాళ్ళు ప్రమాణం ఏదైతే ప్రమాణం చేస్తారో చట్టసభల్లో చాలా చట్టబద్ధంగా, ఒక తమ ఎలాంటి వివాద రహితంగా చాలా పద్ధతిగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తారో దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన విధి విధానాల పైన ఈ రోజు ఎథిక్స్ కమిటీలో చర్చిస్తారు. దీని అనంతరం ఎథిక్స్ కమిటీ తర్వాత ఈ ఎథిక్స్ కమిటీలో మహేష్ కుమార్ గౌడ్ ఈ 5 సభ్యులతో పాటు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌన్సిల్ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ కూడా పాల్గొంటారు. అలానే దీని తదనంతరం రూల్స్ కమిటీ కూడా కొనసాగుతుంది. ముందుగా ఎథిక్స్ కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది. దీని తదనంతరం రూల్స్ కమిటీలో
స్థాయిలో కూడా చట్టసభల్లో ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పైన అవగాహన కల్పిస్తూ ఆ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ రూల్స్ కమిటీకి కూడా కౌన్సిల్ చైర్మన్ తో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యుల్ని కూడా అందులో సభ్యులుగా చేరుస్తారు. అది ఒక 10 మంది సభ్యులతో రూల్స్ కమిటీ కూడా ఉంది. ఈ ఎథిక్స్ కమిటీ, రూల్స్ కమిటీ ఈ రోజు కౌన్సిల్ హాల్ సమావేశంలో మాత్రం సమావేశం అయితే ప్రారంభం. థ్యాంక్ యూ శేఖర్.